హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజ కొణిదెల మొదటి మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్ను మూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ బుధవారం ఉదయం చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 39 ఏళ్లకే శిరీష్ కన్ను మూయడంతో అతని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇకపోతే శిరీష్ భరద్వాజ్ 2007లో మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతుల చిన్న కుమార్తె శ్రీజ కొణిదెలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం నేషనల్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మానసికంగా మెచ్యూరిటీ లేని వయసులో శ్రీజ శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లికి సిద్ధమైంది. ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించింది. మీడియా సపోర్ట్ తో ఆర్య సమాజ్ లో నాటకీయ పరిణామాల నడుమ శిరీష్ తో 3 ముళ్లు వేయించుకుంది. పెళ్లి సమయానికి శ్రీజ వయసు 19 ఏళ్లు కాగా శిరీష్ భరద్వాజ్ కు 22 ఏళ్లు. వివాహం అనంతరం ఈ జంట తమకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పడం నానా రచ్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై చిరంజీవి మౌనంగానే ఉండిపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం కుటుంబ పరువును శ్రీజ బజార్ కి ఇచ్చడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ఆవేశంలో మీడియా ముందుకు వచ్చి తన దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉందని చూపించి పవన్ మరో దుమారం రేపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ తన వద్ద ఉన్న 60mm రివాల్వర్ ను జూబ్లీ హిల్స్ లో పోలీసులకు సరెండర్ చేశారు. 3 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న చిరంజీవి రాజకీయాల దిశగా సాగుతున్న సమయంలో శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహారం తెర మీదకు వచ్చింది. దీంతో చిరంజీవిని మానసికంగా కృంగదీసి లబ్ధి పొందాలని కొందరు రాజకీయ నేతలు శ్రీజ శిరీష్ లను తెలివిగా వాడుకున్నారు అనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఇక వివాహం తర్వాత శిరీష్ భరద్వాజ్ మరియు శ్రీజ దంపతులు ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడ కాపురం చేసుకుంటూ ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. అవి పెరిగి విడాకులకు దారితీశాయి. 2014లో శ్రీజ శిరీష్ భరద్వాజ్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ సమయంలో శిరీష్ భరద్వాజ్ అదనపు కట్నం కోసం తనను మానసికంగా మరియు శారీరకంగా వేధిస్తున్నాడంటూ శ్రీజ ఆరోపణలు కూడా చేసింది. అటు పిమ్మట కూతురు నివృత్తిని తీసుకుని తండ్రి చిరంజీవి చెంతకే చేరింది. కుటుంబ పరువు తీసినా కూడా కన్నపేగును వదులుకోలేకపోయిన చిరంజీవి శ్రీజను మరియు ఆమె కూతురును అక్కును చేర్చుకున్నారు. 2016లో వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్ తో శ్రీజకు మళ్లీ వివాహం జరిపించారు. బెంగళూరులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు కూడా ఒక కూతురు జన్మించింది. కళ్యాణ్ దేవ్ హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో శ్రీజ జీవితంలో మళ్లీ ఒడిదుడుకులు మొదలయ్యాయి. కళ్యాణ్ దేవ్ తో సైతం మనస్పర్ధలు తలెత్తడంతో అతని నుంచి మెగా డాటర్ విడాకులు తీసుకుంది. శిరీష్ భరద్వాజ్ విషయానికి వస్తే శ్రీజ దూరమయ్యాక అతను 2019లో మళ్లీ వివాహం చేసుకున్నాడు. శిరీష్ రెండో భార్య పేరు విహానా. వృత్తిరీత్యా ఆమె ఒక డాక్టర్. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. మ్యారేజ్ అనంతరం విహానాతో శిరీష్ భరద్వాజ్ చెన్నైలో స్థిరపడ్డాడు. అలాగే రాజకీయంగా ఎదగాలని భావించాడు. ఇందులో భాగంగానే బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని సైతం మీట్ అయ్యాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఊపిరితిత్తుల సమస్య కారణంగా రాజకీయాలకు శిరీష్ దూరం కావాల్సి వచ్చింది. అతని లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా పరిస్థితి విషమించడంతో శిరీష్ భరద్వాజ్ తుది శ్వాస విడిచారు. కాగా గతంలో ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి మరియు శిరీష్ భరద్వాజ్ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై శ్రీరెడ్డి స్పందించింది. ఎఫ్ఐఆర్ పెట్టుకునేంత రొమాంటిక్ పర్సన్ శిరీష్ భరద్వాజ్ కాదని, అతను కేవలం తనకు స్నేహితుడు మాత్రమే అని శ్రీరెడ్డి కుండబద్దలు కొట్టింది. తాజాగా శిరీష్ భరద్వాజ్ మరణించడంతో శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్ పెట్టింది. శిరీష్ భరద్వాజ్ ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్, అందరూ నిన్ను మోసం చేశారు అంటూ శ్రీరెడ్డి తన అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ లో రాసుకొచ్చింది. అలాగే శిరీష్ శ్రీజ తమ కూతురుతో దిగిన ఫోటోను కూడా శ్రీరెడ్డి షేర్ చేసింది.